Daily. Taste the Daily. ఆంధ్ర టు ఆఫ్రికా లిక్కర్ కారిడార్లో కల్తీ టక్కర్. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ స్కామ్లో కింగ్ పిన్ గా సౌండ్ వస్తున్న జానీ జనార్దన్ ఎవరు? ఏపీ టు ఆఫ్రికా లిక్కర్ స్కామ్లో అసలు రీలేంటి? ఎవరి రోల్ ఎంత? అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో కూపీ లాగే కొద్దీ డొంకలు కదులుతున్నాయి. కల్తీ మద్యం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు నకిలీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై టీడీపీ చర్యలు చేపట్టింది. జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అన్నమయ్య జిల్లా ఉప్పరోళ్లపల్లి గ్రామ శివారులో వెంకట్రెడ్డి అనే రైతు తోటలో నకిలీ మద్యం డెన్ బయటపడింది. 3 బాక్సుల బీర్లు, 1 బాక్స్ నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. 3 బ్రాండ్లకు సంబంధించిన లేబుల్స్ గుర్తించారు. హాలోగ్రామ్, సీలింగ్ అన్ని కూడా పక్కా ఒరిజినల్ గానే కనిపిస్తాయి. కానీ కొత్త సీసాల్లో ఒరిజినల్ సరుకు కాదు, పక్కా కల్తీ. ఇంకా చెప్పాలంటే స్పిరిట్ నింపేసి మద్యం చేపల ద్వారా ఈ లిక్కర్ ను మార్కెట్ చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. గుట్టు బయటపడింది. ఆరాధిస్తే అన్నమయ్య జిల్లా నుంచి ఆఫ్రికా వరకు ఫేక్ లిక్కర్ రూట్లు కదిలాయి. 6 రకాల నకిలీ బ్రాండ్లను తయారు చేస్తూ మార్కెట్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం అంతా ఆంధ్ర లేబుల్స్ ను యాజ్ ఇట్ ఈస్ గా ఫేక్ తయారు చేసుకున్నారు. ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్ ఒక్కొక్క బాక్స్ లో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్స్ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని. ఈ ఫేక్ లిక్కర్ గ్యాంగ్ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మద్యం విక్రయాలు జరిపినట్లు ఎంక్వైరీలో బయటపడింది. కింగ్ పిన్ గా జానీ జనార్దన్ పేరు ఫ్రేమ్ లోకి వచ్చింది. జనార్దన్ రావు ఫ్రమ్ విజయవాడ షార్ట్ టైమ్ లో దేశీ కల్తీ దందాతో విదేశాలకు నెట్వర్క్ బిల్డప్ చేసుకునే రేంజ్ కి ఎదిగాడు. తవ్వే కొద్దీ సంచలనాలు క్యూ కడుతున్నాయి. జనార్దన్ రావు అనుకో బెజవాడలో బార్ దందా చేస్తున్నట్టుగా విచారణలో తేలింది. జనార్దన్ రావు తమ్ముడు, బావమరిది ఈ మందు దందాలో అతనితో మమేకమైన బంధుమిత్రుల్ని ఎక్సైజ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యం ఎక్కడెక్కడికి సరఫరా చేశారు? ఎన్నాళ్లుగా ఈ దందా సాగుతోంది? ఎవరి అండతో ఈ బరితెగింపు? ములకల చెరువు టు ఆఫ్రికా వయా విజయవాడ ఫేక్ లిక్కర్ కారిడార్ లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? ఇలా వైడ్ యాంగిల్ లో ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు.